ఏపీలో సంచలనం సృష్టిస్తున్న చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కొత్త అప్డేట్ వచ్చింది. తుని మండలం సిహెచ్ అగ్రహారంలో కనిపించకుండా పోయిన 2 ఏళ్ల జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యులను హోంమంత్రి మంగళపూడి అనిత పరామర్శించారు. వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. జ్ఞానేశ్వరిని త్వరగా కనిపెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కాకినాడ ఎస్పీ బిందు మాధవ్తో మాట్లాడి దర్యాప్తు పురోగతి గురించి తెలుసుకున్నారు. బాలిక అదృశ్యమై గత 12 రోజులుగా సాగుతున్న గాలింపు వివరాలు హోంమంత్రికి ఎస్పీ వివరించారు. మొన్న 6వ తారీఖున మనకి జ్ఞానేశ్వరి అని ఒక 2 సంవత్సరాల ఆడబిడ్డ ఇక్కడే ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. ఆ తల్లిదండ్రులు శంకర గణేష్, శంకర భవాని. వీళ్ళు ఇదే ప్రాంతంలో ఇదే ఇంట్లో గత 30 సంవత్సరాలుగా వీరు నివాసం ఉంటున్నారు. తల్లిదండ్రులతో కలిపి ఆ గణేష్ వాళ్ళ తల్లిదండ్రులతో కలిపి వీళ్ళిద్దరు గణేష్ అదేవిధంగా భవాని దంపతులకి 2 ఆడపిల్లలు. అందులో పెద్ద పాప జ్ఞానేశ్వరి 2 సంవత్సరాలు. అదేవిధంగా తర్వాత చిన్న పాప చంటిపిల్ల 7 నెలల పిల్ల ఉంది. అయితే అమ్మాయికి స్నానం చేసే సమయంలో వాళ్ళ తండ్రితో బ్యాక్ వెళ్తూ మళ్ళా తిరిగి వాళ్ళ నాన్న ఇంటి దగ్గర దింపడం, మళ్ళీ ఎగైన్ వాళ్ళ నాన్న గురించి అని ఆ చంటిపిల్ల వెనకాతల బయలుదేరి వెళ్ళటం. ఆ వెళ్తున్న నేపథ్యంలో నియర్ బై ఫెన్సింగ్ దగ్గర ఒక ఆసామి మన ఊరి గ్రామంలో ఉన్న ఒక ఆసామి అతన్ని చూసి, తాతబాబు గారిని ఒక ఆసామి చూసి వాళ్ళ దగ్గర అమ్మాయి ఉంది, అమ్మాయితో పాటు కుక్క పిల్ల ఉంది, సో మీరు అక్కడికి వెళ్ళి ఫెన్సింగ్ దగ్గర ఉంది అమ్మాయి అని చెప్తే 20 నిమిషాల తర్వాత గ్రామస్తులు చాలా మంది ఇక్కడికి వచ్చి చూడటం అది జరిగింది. అయితే సడన్ గా చాలా మిస్టీరియస్ గా దురదృష్టవశాత్తు అమ్మాయి కనిపించకుండా పోయిన సందర్భం, చంటిబిడ్డ కనిపించకుండా పోయిన సందర్భం చూస్తా ఉంటే నిజంగా చాలా మనసుకి చాలా బాధ అనిపించింది, కలిసి వేస్తుంది. డే బై డే కంపల్సరీగా ఇమీడియట్ గా సాయంత్రానికి మా డిపార్ట్మెంట్ కి వీళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం కాదండి, గ్రామస్తుల్లో కొంతమంది డిపార్ట్మెంట్ కి ఇలా ఒక చంటిపిల్ల కనిపించకుండా పోయిందనే సంగతి తెలిస్తే ఇమీడియట్ గా డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడికి వచ్చి సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. డిపార్ట్మెంట్ తెలుసుకుని ఇక్కడికి రావడానికి ముందే సుమారుగా గ్రామస్తులు కూడా ఒక 200 మందికి పైగా ఆ అమ్మాయి గురించి, ఆ చంటిబిడ్డ గురించి ఎతకడం కూడా ప్రారంభించారు. అయితే అదే సమయంలో ఇంచుమించుగా 2 గంటల అమ్మాయి కనిపించకుండా పోయిన సమయం కూడా దగ్గర దగ్గర 11:50 నిమిషాలకి వాళ్ళ తండ్రి ఇక్కడ దింపడం, అదే విధంగా అమ్మాయి ఒకే కెమెరాలు ముందుకు వెళ్ళడం కూడా కనిపించింది, తిరిగి వెనక్కి రావడం కనిపించలేదు. ఈ చుట్టుపక్కల కెమెరాస్ ఏ విధంగా ఉన్నాయని సెర్చ్ చేయడం కూడా మొదలు పెట్టాం. అయితే ఇమీడియట్ గా తర్వాత 2 గంటల నుంచి 5 గంటల వరకు కూడా చాలా పెద్ద భారీ వర్షం పడడం కారణంగా కాసేపు ఆ సెర్చింగ్ కూడా ఆపి తర్వాత మళ్ళీ ఎగైన్ సెర్చింగ్ కూడా మొదలు పెట్టారు. అయితే దురదృష్టం ఏంటంటే ఇన్ని రోజులు సుమారుగా 12 రోజులుగా కూడా అమ్మాయి కొంచెం మనకి కనిపించకుండా పోవటం అనేది నిజంగా చెప్పాలంటే చాలా బాధ. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి. పాప కనిపించకుండా పోయి దాదాపుగా 12 రోజులు గడుస్తుంది. 12 రోజుల్లో పోలీసులు ఇప్పటి వరకు కూడా తీవ్ర గాలింపు చర్యలు చేపట్టినా పాప ఆచూకీ కనుక్కోలేకపోయారు. అయితే కుక్కకు సంబంధించినటువంటి రిపోర్టు కూడా త్వరలోనే వస్తుంది, 40 గంటల్లోనే అని పోలీసులు చెప్పారు. ఇప్పటికీ 3 రోజులు గడుస్తున్నా ఇంకా రిపోర్ట్ రాకపోవడానికి కారణాలేంటి? చంద్ర, ఏదైతే ఈ తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్య ఘటన ఇప్పటికీ ఇంకా అదృశ్యకడం లేదు. పూర్తిగా కూడా 12 రోజులు గడిచినా సరే ఎటువంటి ఆచూకీ కూడా లభ్యం అవ్వలేదు. అయితే ఈ రోజు దొండవాక పంచాయతీ అగ్రహారం సంబంధించి ఈ రోజు ముఖ్యంగా హోంమంత్రి అనిత అలాగే రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ కూడా పరామర్శించడం జరిగింది. కొద్దిసేపటి క్రితం అది చిన్నారి తల్లి జ్ఞానేశ్వరిని వాదార్చి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుంది అని భరోసా అయితే కల్పించారు. ముఖ్యంగా ఎస్పీ బిందు మాధవ్తో కలిసి ఈ ఏదైతే కేసుకు సంబంధించి దర్యాప్తు పురోగతిపై కూడా సమీక్ష నిర్వహించారో అన్ని కోణాల్లోనూ కూడా దర్యాప్తును మరింత వేగవంతంగా చేయాలని చెప్పి కూడా అధికారులకు అయితే ఆదేశించడం జరిగింది. అయితే సానా సతీష్ బాబు ఈ చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం ఘటన తనని తీవ్రంగా కలిసివేసిందని, పాపను క్షేమంగా కుటుంబ సభ్యులకి అప్పగించడానికి ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందని, అధైర్యపడవద్దని ఆయన కూడా భరోసా కల్పించడం జరిగింది. ధైర్యంగా ఉండాలని చెప్పారు. ప్రభుత్వం మరియు పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో వారు వెంటే ఉంటుంది, ఖచ్చితంగా చిన్నారి ఎక్కడున్నా సజీవంగా ఇంటికి చేరుకుంటుందని కూడా ఆయన విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది. అయితే హోంమంత్రి అనిత కూడా ఇది చాలా దురదృష్టకరమైన ఘటన, బాధాకరం, పాప కనిపించకపోవడంతో తలపిల్సినటువంటి తల్లి జ్ఞానేశ్వరికి సంబంధించి బాధ కూడా వర్ణాతీతం అని, పాప అదృశ్యమైన విషయం తెలిసిన వెంటనే ఏదైతే పోలీసులు అప్రమత్తమై గాలింపు చర్యలు స్వయంగా కేసు వాళ్ళే తీసుకుని గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. అలాగే సాంకేతిక ఆధారాలతో పాటు గ్రౌండ్ లెవెల్లో
ప్రత్యేకమైన బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడతాయని చెప్పారు. అయితే చిన్నారి మిస్సింగ్ కేసుకు సంబంధించి ప్రభుత్వం ఎక్కడ అలసత్వం అయితే ప్రభుత్వం ప్రదర్శించట్లేదు. ప్రతి అంశంపై కూడా ఉన్నత స్థాయిలో మానిటరింగ్ జరుగుతుందని, పాప ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలు నిరంతరం కొనసాగుతాయని కూడా ఈ సందర్భంగా ఆవిడ చెప్పడం జరిగింది. జ్ఞానేశ్వరి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా భరోసా ఉంటుంది. అయితే కొన్ని సోషల్ మీడియాలోని యూట్యూబ్ ఛానల్లో అసత్య ప్రచారం జరుగుతోంది. అది పూర్తిగా ఆందోళన కలిగించే అంశం కాబట్టి అటువంటి అసత్య తప్పుడు ప్రచారాలు ప్రజల్లో గందరగోళాలను సృష్టిస్తాయి కాబట్టి అటువంటి అసత్య కథనాలని, నిరాధార ఆరోపణల్ని ప్రచారం చేసే వారిపై కఠినమైన చర్యలు కూడా తీసుకుంటామని ఆవిడ హెచ్చరించడం జరిగింది. అయితే కుక్కకి సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్లకు సంబంధించి ఒక్కొక్క అంశాన్ని కూడా ఏదైతే నమూనాలు సేకరించారు అది ఒక రోజులో అయ్యేటటువంటి, 1-2-3 రోజులు అయ్యేటటువంటి పని కాదు. 4 రోజులు సమయం పైబడి పడుతుందని హోంమంత్రి అనిత అయితే తాజాగా ప్రకటించడం జరిగింది. దాన్ని కొన్ని కెమికల్ టెస్టులు చేయడం కొంత టైం తీసుకుంటది కాబట్టి రిపోర్టులు రాగానే దాని మీద కూడా ఒక టీం అయితే పనిచేస్తుంది కాబట్టి ఆ రిపోర్టులు రాగానే దాన్ని వెల్లడి చేస్తామని చెప్పి కూడా ఆవిడ ప్రకటించడం జరిగింది. ఏదేమైనా చిన్నారి ఆచూకీ 12 రోజులు గడిచిన ఇప్పటివరకు కనపడలేదు, ఎటువంటి జాడా కూడా లభ్యం అవ్వలేదు. అయితే 2 కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఒకటి వేట జంతువులు చంపేసాయన్న కోణంలో ఒకవైపు సెర్చింగ్ 12 రోజులే జరుగుతుంది. అయితే దర్యాప్తుకి సంబంధించినంత వరకు ప్రస్తుతం కేసుని వేగవంతంగా విచారణ చేస్తూ కూడా కిడ్నాప్ కోణంలో ప్రస్తుతం కేసును అయితే మరింత ముమ్మరంగా, మరింత విస్తృతంగా అయితే తనిఖీలు చేస్తూ అనుమానితులను కూడా అదుపులో తీసుకుని విచారణ చేస్తూ ప్రస్తుతం కేసునైతే కొనసాగిస్తున్నారు. రవిచంద్ర, థ్యాంక్ యూ వర్మ.